అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాహుబలి 2 ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డును, దంగల్ 2000 కోట్ల చరిత్రను చెరిపివేస్తుందని అంతా భావించారు. కానీ ది కన్క్లూజన్ 1800 కోట్ల వసూళ్ల వరకు వచ్చి ఆగిపోయింది. దీంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండవ భారీ సినిమాగా బాహుబలి 2 ఆ స్థానాన్ని సంపాదించింది. ఇది చూసిన అమీర్ ఖాన్ రాజమౌళితో ఎలాగైనా తన రికార్డును తానే తిరగరాయాలని, దర్శకధీరుణ్ణి రంగంలోకి దించాలని చూశారు. కానీ జక్కన్న తెలుగు హీరోలకు ఇచ్చిన ప్రాధాన్యత హిందీ నటులకు ఇవ్వకపోవడంతో అది సాధ్యపడలేదు. దీంతో దంగల్ రికార్డును చెరిపివేసే బాధ్యత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ పై పడింది. మళ్ళీ ఛాన్స్ రాజమౌళినే తీసుకోవాల్సి వచ్చింది. ఈ కాంబినేషన్లో సినిమా ప్రకటించగానే ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. SSMB 29 టార్గెట్ దాదాపు ఫిక్స్ అయినట్టే. బాహుబలి 2 1800 కోట్లు తెచ్చిందంటే రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ అంతకు మించి అంటే 3000 కోట్ల టార్గెట్తోనే బరిలోకి దిగుతున్నారని అంచనా వేయొచ్చు. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్లో కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంది. ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ, రిషబ్ శెట్టి, సుకుమార్, చందు మొండేటి లాంటి వారు పాన్ ఇండియాని షేక్ చేసే కంటెంట్తో సినిమాలు చేస్తున్నారు. కాబట్టి జక్కన్న అండ్ టీమ్ 3000 కోట్లు అయితే తప్ప సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు. పుష్ప 2నే 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుంది అన్న కాన్ఫిడెన్స్ టీంలో కనిపిస్తుంది. అలాగే సలార్ 2 కూడా 1500 కోట్లకు పైగానే గురిపెట్టింది. ఇక సందీప్ రెడ్డి తొలి పాన్ ఇండియాతోనే 1000 కోట్ల దగ్గరకు వచ్చేశాడు. ఇక స్పిరిట్తో అతడి టార్గెట్ 2000 కోట్ల పైనే ఉంది. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా గట్టి పోటీ కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో మహేష్, రాజమౌళి టార్గెట్ 3000 కోట్ల ఫిగర్ లేకపోతే ఎలా? ఈ సినిమాతో ఎలా లేదన్న దంగల్ రికార్డును చెరిగిపోతుందని ట్రేడ్ బలంగా అంచనా వేస్తుంది. మరి అంతిమంగా ఎలా ఉంటుంది అన్నది చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.